సన్ ఇంటర్నేషనల్, విశాఖపట్నం, హైదరాబాద్. 8575795757. మేమందరం కూడా కృషి చేస్తామని ఆ ఆలోచన ముందు పెట్టినందుకు ఈశ్వరరావు గారు కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక మనం అంతా ఆలోచించాల్సింది, శ్రీకాకుళం ఆలోచించాల్సింది భవిష్యత్తు కోసం. దేశంలో అగ్రస్థానంలో ఉండాలి, ప్రపంచంలో పై స్థానంలో ఉండాలి. అది సాధించాలనంటే యువత ముందుకు రావాలి, ధైర్యంగా ముందుకు రావాలి, కుంగిపోయి కాదు ఛాతి చరుస్తూ ముందుకు రావాలి. శ్రీకాకుళం బిడ్డ అంటే దేశమంతా మన గర్వాన్ని ఈరోజు ముందుకు రావాలి. దానికోసమే ఈరోజు చిన్న వయసులో ఒక మంచి అవకాశం వచ్చింది. మొన్ననే మీరు అందరూ కూడా చూసుంటారు, అమితాబ్ బచ్చన్ కూడా ఒక ప్రశ్న అడిగాడు, దేశంలోనే అతి చిన్న వయసులో ఉన్నటువంటి కేంద్ర మంత్రి ఎవరు, ఈ రామ్మోహన్ నాయుడు ఏ శాఖకు ఉన్నారనంటే ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా ఆమె కూడా సమాధానం చెప్పింది. అంటే ఒక గుర్తింపు ఆల్రెడీ మనం సాధించుకున్నాం. ఆ గుర్తింపు రామ్మోహన్ నాయుడు కాదు, ఆ గుర్తింపు మన శ్రీకాకుళం జిల్లాది అనేది కూడా ఈ సందర్భంగా రేపు అందరూ కూడా నన్ను చూసిన తర్వాత అనుకోవాలి, ఇంత చిన్న వయసులో ఈ స్థానంలో ఉన్నాడంటే దానికి కారణం ఎవరనంటే శ్రీకాకుళం జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు అభిమానించి 3 సార్లు పార్లమెంట్ గెలిపించారు కాబట్టి ఈ రామ్మోహన్ నాయుడు ఆ స్థానంలో ఉన్నాడన్నది ఆ గౌరవం, ఆ గుర్తింపు మన ప్రాంతానికి, మన జిల్లాకి రావాలని తెలియజేసుకుంటున్నాను. మన ఇచ్చర్ల మండలం, రణస్థలం శ్రీకాకుళంకి ముఖద్వారం లాంటిది, శ్రీకాకుళం లాంటికి తల లాంటిది. అటువంటి ఎచ్చర్ల నియోజకవర్గం బాగుంటే జిల్లా అంతా బాగున్నట్టే. ఎంతో మందికి పోషిస్తుంది ఎచ్చర్ల నియోజకవర్గం. ఎడ్యుకేషన్ పరంగా, ఉద్యోగ పరంగా, అనేక రకాల వ్యాపార పరంగా ఈరోజు ఎంతో మంది మన జిల్లాలో ఉన్న వాళ్ళు కూడా ఎచ్చర్ల నియోజకవర్గం మీద ఆధారపడి ఉన్నారు. కాబట్టి ఎచ్చర్లను జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మా అందరి మీద ఉంది. అది ఖచ్చితంగా చేసి తీరుతాం. మీరు చేయాల్సినటువంటిది ధైర్యంగా ఉండండి, అభిమానం చూపించండి, సహాయ సహకారాలు అందించండి. ఇలా సమాజం నుంచి మంచి చేయడానికి ముందుకు వస్తున్నటువంటి రమణ లాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే సంపూర్ణంగా ఆశీర్వదించి మనం కిందకు లాక్కోవడం కాదు, మనం భుజం తోడు చేసి ముందుకు నడిస్తేనే మనం ఇప్పుడు కూడా ముందుకెళ్దాం. అది ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. ఎప్పుడైనా సరే ఒకళ్ళు మంచి పని చేస్తున్నారనంటే మన వల్ల అది చేత కాకపోయినా ఆ మంచి పని చేసే వ్యక్తిని మరింత ముందుకు ఎలా నడిపించాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా ఉండాలి. ఇలాంటి మంచి కార్యక్రమం చేస్తున్నందుకు రమణకి కూడా నేను అభినందనలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా మీరు రక్తం ఇచ్చినా ఇవ్వకపోయినా సరే మీ సపోర్ట్ చూపించడానికి కార్యక్రమానికి వచ్చారు కదా, అదే ఈ కార్యక్రమానికి పెద్ద బలం అనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరూ కూడా వీలైనంత వరకు కూడా రక్తదానం చేయండి. ఈరోజు రక్త నిల్వలు లేక ఎంతో మంది ఆ హాస్పిటల్ దగ్గర సమయంలో, కీలకమైనటువంటి సమయంలో ప్రాణాలు కోల్పోతున్నటువంటి సమయంలో డాక్టర్లు కానీ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కానీ జిల్లా మొత్తంలో అన్ని బ్లడ్ క్యాంపులు కూడా ఫోన్లు చేసి అన్వేషిస్తూ అక్కడేమో విశాఖపట్నం, విజయనగరం అన్ని ప్రాంతాల్లో కూడా ఒక పక్కనేమో ప్రాణాలు ఉంటాయో లేదో తెలియదు, మరొక పక్కన హాస్పిటల్లు, బ్లడ్ క్యాంపులు పరిగెడుతూ అయ్యా మాకు ఏ పాజిటివ్ ఇవ్వండి లేకపోతే ఓ నెగిటివ్ ఇవ్వండి అని ఆ కష్ట సమయంలో తిరుగుతుంటే ఎంతో బాధ కలుగుతుంది. ఎందుకంటే మాకే ఫోన్లు వస్తాయి ఈ బ్లడ్ గ్రూప్ కావాలని. కానీ అలాంటి సమయంలో ఇబ్బందులు లేకుండా ఉండాలనంటే మన నిల్వలు మనం పెంచుకోవాలి.